హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి పెళ్ళికి ఐరన్లు వేసాం కదా, ఐరన్ల కుండలు అయితే తయారు చేస్తుంది ప్రీతి. వాటిని చాలా వరకు అయితే సింపుల్గా ఇట్లా లైన్స్ వేస్తారు కదా, జాజితోని అలాగా లైన్ వేసి కూడా ఇస్తారు. పెయింట్స్ కావాలన్న వాళ్ళకి మ్యాక్సిమం పెయింట్స్ డిజైన్ తోటి కొంచెం మనం అమౌంట్ ఎక్కువ పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు కూడా రెడీ చేసిస్తారు. సో అలాగే ప్రీతి అయితే రెడీ చేస్తుంది. తను ఎంతో ఇష్టంతో ఇంట్రెస్టెడ్గా రెడీ చేస్తుంది. వాళ్ళు రెడీ అట్లా చేయమనుకున్నా సరే కానీ తనైతే ఇంట్రెస్ట్తో చేస్తుంది. వాటి కోసం అయితే కుందన్స్, లేసు, కలర్స్ వచ్చేసి పింక్, గ్రీన్, ఎల్లో కాంబినేషన్. అసలు చెప్పాలంటే ఈ మూడు ఎక్కువ యూజ్ చేస్తారంట ఈ ఐరన్ల కుండలకి. ఇప్పుడు చేసేదైతే గరిగబుడ్డి అంటారు కదా, అది మ్యాక్సిమం చెప్పాలంటే ఇవి తెలంగాణ స్టైల్. తెలంగాణ వాళ్ళకైతే ఎక్కువ తెలిసి ఉంటాయి, ఇంకా మిగతా వాళ్ళకి నాకైతే అంత ఐడియా లేదు. తెలంగాణ వాళ్ళకైతే చాలా ఎక్కువ తెలిసి ఉంటుంది ఐరన్ల కుండలు అంటే మాత్రం ఐడియా ఉంటుంది. మా సైడ్ వచ్చేసి ఐరన్ల కుండలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇవి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే చాలు వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. చాలామంది ఇష్టంతోనే రెడీ చేయించుకుంటారు. కొంతమంది పర్వాలేదు ఎలాగున్నా సరే అని చెప్పేసి తీసుకుంటారు. మన సాంప్రదాయానికి కూడా ఇప్పటికీ అంత విలువ ఉంటుంది. పెళ్ళిళ్ళల్లో అంత బాగా చేస్తారు మన దాంట్లో. ఇక్కడ మిర్రర్ అవన్నీ వచ్చేసి ముందు రోజు తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇంకా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అయితే స్టార్ట్ చేసింది వర్క్ ప్రీతి. ఇంకా మధ్యలో అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ దాన్ని ఫినిషింగ్ అయితే చేస్తుంది. వాళ్ళ డాడీ ఫోన్లో ఏదో చూపించమంటే మాట్లాడుతూ ఉందన్నమాట. నేను నాతో ముచ్చట పెట్టుకుంటూ ఇంకా మెల్లిమెల్లిగా పెయింటింగ్ అదంతా కంప్లీట్ చేస్తుంది. ఎందుకో తను వేస్తుంటే నాకేమనిపించింది అంటే గ్రీన్, ఎల్లో, పింక్ కాంబినేషన్ కదా, అది చూడ్డానికి బంజారా వాళ్ళు స్టైల్ ఉంటుంది కదా, సేమ్ నాకు అట్లా అనిపించింది. కలర్ వచ్చేసి ఆ కలర్లో ఏదైనా సరే కాంబినేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీకు ఎట్లా కనిపిస్తుంది చూడండి. కెమెరాలో ఎలా కనిపిస్తుంది అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ రియాలిటీగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీటికి ఇంకా పూసలు ఉంటాయి కదా, ముత్యాలు, వైట్ పూసలు అంటారు, వాటితో కూడా చేస్తారంట. వాటితో చేస్తే ఏంటంటే కొంచెం ఇట్లా పైనకి తగిలినట్టుగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం ఊడిపోయేలాగా ఉంటాయి. మీకు ఏంటంటే మన షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ పెళ్ళిళ్ళ సీజన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మేము కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము, మన షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే మాత్రం మన వీడియోస్లో చూసి ఆర్డర్ చేయండి. చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఎంత ఇష్టంతో చేస్తే ఎంత బాగా కంప్లీట్ చేస్తారు చెప్పండి. చాలా అంటే చాలా ఇష్టంతో కంప్లీట్ అయితే చేసింది. ఇక్కడ చూడండి, గుర్రం మీద పెళ్ళి కొడుకు, పీపీ బాజా, అలాగే పల్లకీలో వస్తున్న పెళ్ళి కూతురు, ఇద్దరు పిల్లలు డ్యాన్స్ చేస్తున్నట్టు అట్లా ప్రతి ఒక్కటి కుండ మీద కనిపించేటట్టు అయితే డ్రా చేసింది ప్రీతి. ఇంకా చేయొచ్చు, కాకపోతే ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలి ఇలాంటి వాటికి. కొంచెం చిన్న మిస్టేక్ వచ్చినా కూడా పెయింటింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా. చూడండి, ఎల్లో, పింక్, గ్రీన్ మీద మిర్రర్ పెట్టి చేస్తుంది. బాగా కనిపిస్తుంది కదా. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఛానల్ని అయితే కంపల్సరీ ఎంకరేజ్ చేయండి. మన ఛానల్లో బూందీ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో అప్లోడ్ అయి ఉంది, ఒకసారి అయితే చూసేయండి. మీరు కనుక ఆర్డర్ చేయాలనుకుంటే మన షార్ట్ వీడియోస్లో నెంబర్ అయితే ఇచ్చాము, ఆర్డర్ అయితే చేయండి. మీరు ఆర్డర్ చేసిన దాన్ని బట్టి కూడా రెడీ చేయడం అయితే జరుగుతుంది. మీకే అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఎంత బాగా చేస్తుంది అనేది. చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి
ఇట్లా ఉంది. కుండల మీద ఆర్ట్ వేయడం కూడా ఒక కళ కదా, అట్లా ఇష్టంగా ఆమె ఎంతో 2 days నుంచి వేస్తుంది వీటిని. కొంచెం కూడా మిస్టేక్ అవ్వకుండా కంచులకు కూడా లైన్స్ లాగా పెట్టింది. ఎందుకంటే ఏమైనా దాంట్లో పెడతారు కదా, డిస్టర్బ్ అవ్వద్దని ఉట్టి లైన్స్ మాత్రమే పెట్టింది, ఏం అతక పెట్టలేదు. ఇంకా టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది, చూసారా? బాగా కనిపిస్తుందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.